అందుకే శంకరులు అంటారు, నీకేమి ఇవ్వాలయ్యా? బంగారం ఇద్దామా అంటే నీ చేతిలో బంగారు కొండ ఉంది, మేరు పర్వతం. కరస్థే హేమాద్రవు. పోనీ ధనం ఇద్దామా అంటే నువ్విస్తే కుబేరుడికి ఆ పోస్ట్ వచ్చింది. నీ ఇంటి దగ్గర అలకాపురులు అలా కూర్చుని ఉంటాడు, అక్కడ పిలిస్తే పరిగెట్టెట్టు. అందుకే కరస్థే హేమాద్రవు గిరిశ నికటస్థే ధనపతవు గృహస్థే సద్భూజామరసురభి చింతామణిగణై. నీ ఇంట్లో కల్పవృక్షాలు, కామధేనువులు, చింతామణులు ఉన్నాయి, ఏది కావాలంటే అది వస్తుంది. అంతేకాదు స్వామి శిరస్థే సీతాంశవు. ఒక్కొక్కసారి ప్రేమ పైత్యం ముదిరితే చంద్రుడిని తీసుకొచ్చి నీ తలలో పెడతా అంటాం, ఆ చంద్రుడిని తల మీద ఉన్నాడు, ఇంకేం చేస్తా. చరణయుగలస్థే కిల శుభే. నీకేదైనా ఫేవర్ మంచి చేస్తాం, శుభం చేద్దామంటే శుభాలన్నీ నీ పాదాల్లోనూ ఉన్నాయి. అన్నీ ఉన్న నీకు నేనేమిస్తానయ్యా? కిమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఇంక నీకేమిస్తాను? అన్నీ ఉన్నాయి, నీ దగ్గర లేదు నా మనస్సు ఒక్కటే, అది ఇస్తున్నాను తీసుకోవయ్యా అన్నాడు. ఇక్కడ అది ఇస్తే పుచ్చుకునేవాడు అవును ఒక్కడేనండి ఇక్కడ. అందుకే ఆయనకి మనస్సమర్పణం చేస్తే